మిస్సైల్ పవర్ ఎంత? అందులో రకాలుంటాయి. ఎక్కుపెట్టిన వైపు దూసుకుపోతుంది అని చెప్పి చాలామంది చురుకుదనానికి ఇంకా లక్ష్య సాధనకు దానిని ఒక గుర్తుగా సూచిస్తూ ఉంటారు. సినిమా పంచ్ డైలాగ్ అయిన నాసా కూడళ్లలో జరిగే అత్యున్నత బహుముఖ ప్రజ్ఞాశాలుల సమావేశమైన దీని ప్రస్తావన వచ్చింది అని అంటే చాలు ఒక రకమైన ఉత్తేజం వెల్లి విరుస్తుంది ఆ ప్రదేశమంతా. అలాంటి ఈ అత్యున్నత ఇంజనీరింగ్ అద్భుతం మిస్సైల్ గురించి కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పాశ్చాత్యులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మిస్సైల్ అనే సిద్ధాంతానికి ఊపిరిలూదింది మన హైందవ సనాతన ధర్మంలోని అస్త్రాల సమాహారం మాత్రమే. బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం, పాశుపతాస్త్రం, గరుడాస్త్రం లాంటి ఎన్నో అస్త్రాల విజ్ఞానాన్ని మనం చారిత్రక తాళపత్ర ప్రతుల నుండి సంగ్రహించిన కొందరు వాటిని ఆచరణలో పెట్టే దిశలో ఎన్నో వెయ్య ప్రయాసలకు ఓర్చి చివరకు విజయం సాధించారు అనేది జగమెరిగిన సత్యం. కాబట్టి మిస్సైల్ అనే ఈ ఆధునిక యుద్ధోపకరణం సృష్టించబడింది మన సనాతన సూత్రాల ఆధారంగానే అనేది ఈ విశ్లేషణ యొక్క ముఖ్యాంశం. V1 ఫ్లయింగ్ బాంబ్ ఇంకా V2 రాకెట్ అనే 2 మిస్సైళ్లను యుద్ధరంగం మొట్టమొదటిసారిగా వాడడం జరిగింది ఆధునిక రోజుల్లో. నాజీ ఆర్మీ వారు తయారు చేయించిన ఈ రాకెట్ లుకింగ్ మిస్సైల్స్ సాధారణ రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనిషి సహాయం లేకుండా అనుకున్న చోట దాడి చేయగలిగే సామర్థ్యం గల ఈ మిస్సైల్ను చాలా తక్కువ మొత్తంలోనే తయారు చేయించారు నాజీ సైన్యాధికారులు ఇంకా అనుభవజ్ఞులు. మనం వాడే ఈ సామాగ్రి మన మీదే తిరగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక వీటితో జాగ్రత్తగా మెలిగితే మంచిది అనేది వారి అభిప్రాయం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇవి చేసిన హల్చల్ చూసి చాలా దేశాలు ఇలాంటి ఒక పటిష్టమైన యుద్ధ వ్యవస్థ ఇంకా ఉపకరణం మనకు అవసరం అని భావించి ఆ రోజు నుండి మిస్సైల్ అనే యుద్ధోపకరణం మీద కాన్సన్ట్రేట్ చేయడం ప్రారంభించారు అని చరిత్ర మనకి తెలియజేస్తోంది. ఎవరి సహాయం లేకుండా అసలు ఈ క్షిపణి ఎలా దాడి చేయగలుగుతుంది? ప్రోగ్రామింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కువగా నడిచే ఈ ఆయుధ సామాగ్రిని కనుక మనం గమనించినట్లయితే ప్రొపెల్లర్, ఫ్యూయల్ ఆక్సిడైజర్ ఎలిమెంట్ మిక్సర్ని ఒక రాకెట్ మధ్య దారిలో ఉండే ఒక రంధ్రం ద్వారా నింపి అందులోనే పేలుడు పదార్థాలు ఇంకా ఇతర విధ్వంసక సామాగ్రిని నింపి దానికి లేజర్ లేదా GPS గైడెన్స్ సిస్టమ్ను అనుసంధానించి ఉక్కు కవచాలను చాలా దృఢమైన ఇనుప సామాగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చి మిస్సైల్ను విధ్వంసానికి తయారు చేస్తారు వీరు. ఇగ్నైటర్ అనే విభాగం ద్వారా నిప్పును రాజేసి లోపలున్న పేలుడు పదార్థం ఉత్తేజితమయ్యేలా చేయడంతో బయటనున్న ఎగ్జాస్ట్ డక్ట్ మిజైల్ను గాల్లోకి వదిలేస్తుంది. మిజైల్స్లో ఉండే రకాలు ఇవి: బాలిస్టిక్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్, యాంటీ షిప్, యాంటీ బాలిస్టిక్, ఎయిర్ టు ఎయిర్ శామ్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంటివి చాలా రకాలుగా వాడుకలో ఉన్న మిజైల్స్. ఇటువంటి యుద్ధోపకరణాలకు మిజైల్స్కు ఉన్న వ్యత్యాసం ఒకటి దూరం ఎక్కుపెట్టిన గమ్యానికి అరుచుకుంటూ వెళ్ళి నిప్పులు కక్కుతూ వెళ్ళి నాశనం చేయగల సత్తా ఉన్న ఏకైక యుద్ధోపకరణం మిజైల్. ఇన్ఫ్రారెడ్ లేజర్ ట్రాజెక్టర్ యాంగిల్ను ఆధారంగా చేసుకుని దాడి చేయగల సామర్థ్యం గల యుద్ధోపకరణం. ఇక ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసే ఉదంతం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో. ప్రాజెక్ట్ పిజన్ అనే పరిశోధనలో వచ్చిన ఒక ఐడియా కారణంగా పౌరాల్ని వాడుకుంటూ మిజైల్ను శత్రువు మీదకి పంపాలి అని అనుకునేవారు వార్హస్ ఫెడరిక్ స్కిన్నర్ అనే శాస్త్రవేత్త. అసలు ఇదేం ఆలోచన అని అనుకుంటూ ఉండగా దాన్ని ఒక బాహ్యతపు ప్రయోగశాలలో ఒరేగాన్ ప్రాంతంలో చేసి చూడడం, పావురం బాంబును తన దారి గుండా అనుసరించి వెళ్ళి కిందనున్న వారికి సంకేతాలు అందివ్వడం లాంటివి చేయడంతో ఇదేదో పనికొచ్చే విధంగానే ఉంది అని అందరూ అనుకున్న సమయానికి 1950ల దశకంలో సెన్సార్ టెక్నాలజీ విజృంభణ వల్ల ఈ పావురాల మిజైల్ టెక్నాలజీకి తెరపడింది. లేదా గాలిలో మిజైల్ను గైడ్ చేస్తూ పావురం కూడా దర్శనమిచ్చేసేదని చాలామంది యుద్ధ నిపుణులు చెలోక్తులు విసురుతూ ఉంటారు. ఇక ఎప్పుడూ వార్తల్లో నిలిచే బ్రహ్మోస్ మిజైల్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రామ్జెట్ సూపర్సోనిక్ మిజైల్ విత్ అడ్వాన్స్డ్ లేజర్ గైడింగ్ సిస్టమ్ అనే టెక్నాలజీ ద్వారా మన భారతదేశపు DRDO ఇంకా రష్యాకు చెందిన NPO మసీనో స్ట్రాయ్ ఎయినియా అనే సంస్థల మూకుమ్మడి కృషే
ఈ బ్రహ్మోస్ మిసైల్. టూకీగా చెప్పాలంటే మన బ్రహ్మాస్త్ర సారాన్ని కాస్త ఆధునీకరించి బ్రహ్మపుత్ర నది ఇంకా రష్యాలోని మాస్క్వా నదుల పేర్లు వచ్చేలా ఈ పేరును నిర్ణయించడం జరిగింది 2 దేశాల శాస్త్రవేత్తలు ఇంకా సైన్యాధికారులు. అలా ఆధునిక యుద్ధ రంగంలో తన నైపుణ్యాన్ని ఇంకా సాధికారతను ప్రదర్శిస్తూ అలా నేల నుండి దింగికి నీటికి ఆకాశానికి వెళుతూ తన లక్ష్యాన్ని ఛేదించొస్తుంది ఈ మిజైల్. మన దేశం భద్రతకు తన చివరి వరకు శ్రమించిన మచ్చలేని మనిషి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాంకు ఈ విశ్లేషణ అంకితం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.